మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. కన్యా రాశి వారికి ఈ శని ఇచ్చేటటువంటి ఫలితాలు ఏమిటంటే, వక్రగతి వల్ల వీళ్ళకి ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాడు? తప్పకుండా అమ్మ. కన్యా రాశి అనగానే మనకు పా, పి, పు, పే అక్షరాలతో పేర్లు మొదలయ్యేటువంటి వారిది కన్యా రాశి కింద చూసుకోవచ్చును. కన్యా రాశి వారికి కొంతమేర జనవరి, ఫిబ్రవరి నుండి మార్చి నుండి అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఈ మార్చ్, ఏప్రిల్, మే లైక్ ఈ సిచ్యువేషన్స్ వేరే. బాలేదు, ఖచ్చితంగా బాలేదు. ఈ శని వక్ర దృష్టి వల్ల ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అయితే మొన్నటి వరకు ఒక లోన్ ప్రయత్నమో, ఒక గృహం తీసుకుందామనో, ఒక ఉద్యోగ ప్రయత్నమో, ఉద్యోగం మారాలనో, మనీ రిలేటెడ్ ఇబ్బందులు కానీ ఏదైనా కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఇక్కడ సిబిల్ స్కోర్ పెరగడమో, అప్పు పుట్టడమో, అప్పు పుట్టేటువంటి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మరొకటి, భార్యకు లేదా భర్తకు, కన్యా రాశిది మన భర్త అయితే భార్యకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, లేదా భార్య అయితే భర్తకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, అదేవిధంగా కొంతమేర గొడవలు ఏర్పడే సిచ్యువేషన్ ఉంటుంది. పనిచేసే చోట కానీ, ఇంట్లో కానీ, బయట కానీ అపార్థం చేసుకోవడం కానీ, కొన్ని గొడవలు అనుకోకుండా క్రియేట్ అవ్వడం ఉంటుంది. అదేవిధంగా వీరికి కూడా వీరి యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి కొంత వీరి మనసుని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండే ఛాన్స్ ఉంటుంది. సో సీక్రెట్ విషయాలు ఏమైనా ఉంటే అవి బయటపడేటువంటి ఛాన్స్ ఉంటుంది. మొన్న ఈ మధ్యనే ఒకరికి సంబంధించింది, తులారాశికి సంబంధించింది, భార్యాభర్తలు ఇద్దరు రావడము, భర్తను కొంత దూరంగా ఉండమని చెప్పి భార్య నా దగ్గరికి వచ్చి మాట్లాడింది. తను పడుకున్న తర్వాత తన మొబైల్ అనుకోకుండా లాక్ ఓపెన్ చేస్తే వేరే అమ్మాయితో ఫోటో దిగినట్టుగా ఏమో చూసింది. ఆ విషయం గురించి నన్ను అడుగుదామని చెప్పి వచ్చాను. అతను ఉన్నాడు, ఏం చెప్పాలో అర్థం కాలేదు గురువారు అంటే చెప్పలేం ఏది ఎట్లా జరిగేది. ఇలాంటి సీక్రెట్ విషయాలు బయటపడే ఛాన్స్ ఉంటుంది. ఇది ఉదాహరణ, నేను చెప్పింది జస్ట్ ఇది ఉదాహరణ. ఇంకా ఎన్నో ఉంటాయి. అప్పులే కావచ్చును, ట్రేడింగ్ కావచ్చును, ఇన్వెస్ట్మెంట్ కావచ్చును, ఇంకా చాలా ఉంటాయి, చెప్పలేం. వారి జాతకరీత్యా ఏవైతే అమ్మయ్య దాచిపెట్టే విషయం అని అనుకుంటారో అది బయటపడే సన్నివేశం బట్టబయలవుతుంది. కనుక వారి వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సినటువంటి అంశము. అండ్ జబ్బకు సంబంధించింది కానీ, కాళ్ళకు సంబంధించింది కానీ ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు ఏదైనా ఒకటి వచ్చే ఛాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నది. హాస్పిటల్కు వెళ్ళే ఛాన్స్ ఉంది. కిడ్నీలో స్టోన్స్ రావడం కానీ, గాల్ బ్లాడర్ రిలేటెడ్ కానీ జాగ్రత్తగా ఉండండి. అంతే. వివాహ ప్రయత్నాలు చేయొచ్చా వీరు? ఇప్పుడు బాలేదు, వద్దు. ఉద్యోగం లేదు మాకు అనుకునే వారి పరిస్థితి ఏంటి? ఉద్యోగం వస్తుందా ఈ సమయంలో? ఉద్యోగం కోసం తిరిగి చెప్పులు అరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే గురుబలం ఉంది కనుక ఉద్యోగం రావచ్చు. బట్ శని వక్ర దృష్టి వల్ల నేను చెప్పేది మాత్రం ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో వీరిపై 100 మంది ఇట్లా చూపు ఉంది. వీరి యొక్క హావభావాల లేదా వీరి యొక్క యాటిట్యూడ్ అనేది తెలియదు, కానీ వీని తీసేయాలని కానీ, వీని జరపాలని కానీ, లేదా వీని మీద ఏమైనా అభండం మోపాలని కానీ సంథింగ్ రాంగ్, అంతే, ఏదో జరగబోతుంది. అయితే ఇటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి అధిగమించాలి అని అంటే శనికి సంబంధించి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మురళి గారు? ఇక్కడ ఈ రాశి ఆ రాశి అనేటువంటిది కాకుండా ద్వాదశ రాశులలో మనకు శనేశ్వరునికి సంబంధించినటువంటి ఒక వక్ర దృష్టి అనేటువంటిది, వక్ర దృష్టి అనగానే కేవలం మనకు వెనక భావము అంటే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటిదే కాకుండా ఒక బంతి అనేటువంటిది నేల మీద కొడితే అది ఎంత ఫాస్ట్గా కిందికి వెళ్ళి అంతకంటే డబల్గా పైకి వస్తుంది. కనుక శనేశ్వరుడు ఉన్నటువంటి భావం నుండి వెనక భావాన్ని ఏ విధంగానైతే చూస్తున్నాడో అంతే ఫాస్ట్గా దాని ముందు భావాన్ని కూడా చూస్తాడు. సో ఉదాహరణకు ఇప్పుడు ధనస్సు అనుకుంటే, ధనస్సు వారికి 4వ భావంలో ఉన్నాడు. 4వ భావం నుండి 3వ భావాన్ని చూస్తూ ఎట్ ద సేమ్ టైం పంచమ భావాన్ని కూడా చూస్తాడు. కనుక ఓవరాల్గా ఒక ధనస్సు ఇది అని కాదు, మకరం కానీ, కుంభం కానీ, మీనం కానీ, మేషం కానీ, ఎవ్రీథింగ్ ఏ రాశి వారైనా కూడా ఖచ్చితంగా
శనేశ్వరునికి సంబంధించినటువంటి కుదిరితే మీ స్తోమత మేరకు ఏదైనా ఒక హోమం కానీ, ఎందుకంటే ఇప్పుడు రేపటి కాలంలో మనకు ముందు శనేశ్వరుడు వెళ్ళేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. వక్ర దృష్టి అనేది మనకు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకే ఉంటున్నది. ఇందులో చివరి 2 నెలలు చాలా డేంజర్ జోన్లో ఉంటుంది ఖచ్చితంగా. కనుక కుదిరితే చండీ హోమం కానీ, ఇప్పుడు మన ఆధ్వర్యంలో అనుకుంటున్నాం అమ్మవారి దయ వల్ల కామాఖ్యలో ఖచ్చితంగా సంకల్పం చేస్తున్నాము. కామాఖ్య అంటే చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రం అందరికీ తెలిసిందే. సో అక్కడ చండీ హోమంతో పాటుగా శనేశ్వరునికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమము నిర్వహించేటువంటి పరిస్థితి కలదు. కనుక ఇట్టి సుందరమైనటువంటిది అంటున్న సువర్ణ అవకాశం కాదు ఇది, సుందరమైనటువంటి అవకాశములో అందరూ పాల్గొనేటువంటి విధంగా, ఇప్పుడు మీరు నేను అనేటువంటిది కాకుండా సర్వదర్శనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరికీ, మధ్యతరగతి వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ ఒకటే బడ్జెట్, అందరూ పెట్టుకునేటువంటి బడ్జెట్. ఒక చిన్న ఫంక్షన్ చేస్తే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందులో సగం కూడా కాదు మనం చేసేటువంటి బడ్జెట్. కనుక మీ గోత్రనామాల మీద చేసుకోవడానికి మీరు సిద్ధమా అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇదే విధంగా ఈ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇప్పుడు లక్షకు ₹1 తక్కువైనా కూడా దాన్ని 1,00,000 అన్నారు. కనుక చెప్పలేం, ఒకవేళ మీ యొక్క కర్మ అనేటువంటిది అక్కడ సిద్ధించవచ్చు. ఆ రూపాయే నేను కావచ్చు, ఒకవేళ చెప్పలేం కదా. 1,00,000కు ఆ ₹1 ఏ విధంగానైతే చేరిస్తే బ్యాలెన్స్ అవుతుందో, సో మీ కర్మకు ఒకవేళ కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహం తోడైతే రాబోయే రోజులలో విజయం మీదే. కనుక రాలేని వారు ఈ యొక్క రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును, నల్ల నువ్వులు దానం కావచ్చును. ఇక్కడ 5 రాశులకు మాత్రం చాలా ఇబ్బంది, డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 5 రాశులలో మొట్టమొదటిది మేషరాశి, రెండవది వచ్చేసి కర్కాటక రాశి, మూడవది వచ్చేసి కన్యా రాశి, నాలుగవది వచ్చేసి ధనస్సు రాశి, ఐదవది వచ్చేసి మనకు కుంభరాశి. రాహుపై శని దృష్టి ఉండడం ద్వారా సడన్ డెత్స్ జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. తప్పకుండా ఈ యొక్క శని వక్ర దృష్టి మంచి యోగాన్ని మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. లేదు అని అనుకునేవారు బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా దేవాలయానికైనా వెళ్ళి ఇవ్వండి. రైట్, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.